13 జిల్లాలు 13 ప్రత్యేక వేదికలు సిక్కోలు నుంచి అనంతపురం దాకా సేద్యం నుంచి పారిశ్రామిక పరుగుల దాకా విద్య నుంచి వైద్యం దాకా సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా అవ్వాతాతలకు ఆసరా దివ్యాంగులకు భరోసా 5 ఏళ్లలో జయహో అనిపించేలా జగన్ సర్కార్ పనిచేసిందా లేదా చర్చించే కార్యక్రమం ప్రజా ప్రస్థానానికి స్వాగతం. ఇటు ప్రజాప్రతినిధులు అటు నిష్ణాతులు మధ్యలో ప్రజలు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధుల పరిష్కారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఎలా అవతరించిందో అభివృద్ధి సంక్షేమం నిజంగానే పరుగులు పెడుతున్నాయా చర్చిద్దాం. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా ప్రస్తావన వస్తే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఉద్దానం. అక్కడి వారిని వేధించేటటువంటి కిడ్నీ సమస్యలు. ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుదాం, అప్పులు చేసి చావడం ఎందుకు అనే దుస్థితిలో దశాబ్దాలుగా మగ్గిపోయిన పరిస్థితులు. పచ్చటి ఉద్దానం కంట వెచ్చటి కన్నీరు జారిన బొట్లు, దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు, 5వ తనం కోల్పోయిన తల్లులు, అమ్మా నాన్నలకు దూరమైన పిల్లలు, పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నెన్నో. మరి గడిచిన 5 ఏళ్లలో పరిస్థితి మారిందా? బల్లగుద్ది చెబుతున్నా ఖచ్చితంగా మారింది అనేటటువంటి నమ్మకం ఈ ప్రభుత్వానికి ఉంది. ఉద్దానం వాసులకు బతుకు మీద భరోసా కలుగుతోంది. ఈ 4.5 ఏళ్లలో సీఎం జగన్ ఉద్దానానికి ఊపిరులూదారు. పాదయాత్ర సమయంలో వారి కష్టాలు కన్నీళ్లు చూసి చలించిపోయారు. ఏ నేలపై నుంచి వారికి మాట ఇచ్చారో అదే నేల సాక్షిగా దశాబ్దాల మహమ్మారికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేశారు. అసలు ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు కారణమేంటి? ఇప్పటి వరకు ఎన్ని పరిశోధనలు చేసినా కారణమేంటో కనుగొనలేకపోయారు. ఇక్కడ ఉండేటటువంటి నీళ్లు విషతుల్యంగా మారాయి. గొంతులోకి వెళ్ళేటటువంటి ప్రతి నీటి చుక్క విషమయంగా మారుతోంది. నీటిలో లెడ్ కంటెంట్ అధికంగా ఉందని కొన్ని పరిశోధనలు, ఇతరత్రా కారకాలు అధికంగా ఉన్నాయని మరికొన్ని పరిశోధనలు ఇలాంటివి తేలాయి. ఏదేమైనా వారికి రక్షిత మంచినీరు అందినప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావించింది జగన్ సర్కార్. ఆ ఉద్దేశంతో 742 కోట్లతో వైఎస్ఆర్ సుజలాధార ప్రాజెక్టును ప్రారంభించి రక్షిత మంచినీరు వారికి అందిస్తోంది. ఇది వైద్య ఆరోగ్యంపై జగన్ సర్కారుకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. పలాస సాక్షిగా వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇది నిజమా కాదా చర్చిద్దాం. ఇక పలాసలో 50 కోట్లతో 200 పడకల సామర్థ్యంతో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందా లేదా? 42 మంది వైద్యులను, 60 మంది నర్సులను, 60 మంది సహాయక సిబ్బందిని నియమించిందా లేదా? ఇది సంక్షేమం కాదా? ఇది అభివృద్ధి కాదా? ఈ రెండింటి కలయికే ఇప్పుడు ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల జీవితాలను మార్చేసింది. ఒక్కటి మాత్రం నిజం, ఉద్దానం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెబుతాను. ఇందులో ఏవి సత్యాలు ఏవి అసత్యాలు మీరే నిర్ణయించండి. వాస్తవాలు ఏమున్నాయో అవాస్తవాలు ఏమున్నాయో మీరే తేల్చండి. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఉన్నారు. వారి సమక్షంలోనే మనం మాట్లాడుకుందాం. ముందుగా వైద్యం సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిందో కూడా నేను కొన్ని వివరిస్తాను. వైద్య ఆరోగ్య రంగానికి అన్ని విభాగాల్లో ఇప్పటి వరకు 12,150 కోట్లు ఖర్చు చేసింది. ఒక్క ఆరోగ్యశ్రీలోనే 9,12,370 మంది రోగులకు 2,489 కోట్లు ఖర్చు చేసింది. ఇది 2019 నుంచి 2023 డిసెంబర్ వరకు ఉన్నటువంటి లెక్క. ఒకప్పుడు 1000 ప్రపోజల్స్ అంటే వివిధ రకాలైనటువంటి వ్యాధులకు సంబంధించి 1000 ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 3,257కు పెంచింది. నెట్వర్క్ ఆసుపత్రులు, మనం ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకునేటటువంటి ఆసుపత్రుల సంఖ్య గతంలో 748 ఉంటే దానిని 2,309కి పెంచింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో నెట్వర్క్ ఆసుపత్రులు 72 ఉంటే ఇప్పుడు అవి 204కు పెంచింది. ఇంటింటికి వెళ్ళిన తరువాత రోగుల మందుల కోసం ఆరోగ్య ఆసరా 2019 నుంచి ఇప్పటి వరకు 5,71,902 మంది రోగులకు 305 కోట్లు ఖర్చు చేసింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఉద్యోగాలు లేవు అని
చాలా వరకు ప్రతిపక్షాలు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. ఒక్క వైద్య ఆరోగ్య రంగంలోనే 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో 3 కోట్లకు పైగా ఓపీ సేవలు అందిస్తున్నారు. 104, 108 అంబులెన్స్ల కోసం 1208 కోట్లు ఖర్చు చేశారు. అలాగే కొత్తగా 1704 అంబులెన్సులు తీసుకొచ్చారు. ఇందులో ఏవైనా అవాస్తవాలున్నా లేకపోతే సత్యదూరంగా ఉన్నా మీరందరూ మాట్లాడొచ్చు. మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైఎస్ఆర్ సుజలాధార ప్రాజెక్టుతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల జీవితాలు ఏ విధంగా మారాయి, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్తో జిల్లా రూపురేఖలు ఎలా మారిపోయాయి, సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లతో గ్రామ స్వరాజ్యం ఎలా సాకారమైంది, ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ పలాస ఈ ఆసుపత్రితోటి నాకు ఒక చిన్నపాటి అనుబంధం ఉంది. 4 నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఇక్కడంతా మట్టి, అంతా గందరగోళంగా ఉంది. అప్పుడే యంత్ర పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరుణంలో అక్కడ పలాస ఊళ్ళో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి చూస్తే డాక్టర్లు చేస్తున్న సేవ చూసి అబ్బురపరిచింది. ముందుగా నేను ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకి, అలాగే సూపరింటెండెంట్ గారికి, వీరందరికీ కూడా మనందరం హర్షధ్వానాలు తెలుపుతూ వారు చేస్తున్న సేవని అభినందించాలనేది నా కోరిక. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పింది చేసినట్లుగా నాకైతే అవగతమవుతోంది. మరి మీకు అవగతమవుతోందా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చించాలి. సో అవగతం అవుతుంది అనుకుంటే అందరూ ఒక్కసారి అభినందనలు తెలియజేస్తే బాగుంటుంది. రైట్. ఆ తర్వాత ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు గారి కృషి ఫలించిందా అన్నదానికి కూడా మీ అందరూ ఆమోదం తెలిపితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి, నాకైతే ఈ ఆసుపత్రి చూసిన తర్వాత మానవత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చేయగలుగుతారు. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వారు చేసి చూపించగలిగిన వాళ్ళే ఇంత పెద్ద నిర్మాణం చేయగలుగుతారని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందా? ఏం జరుగుతోంది అసలు? దీనికి సంబంధించి సూపరింటెండెంట్ గారు డాక్టర్ పద్మజ గారు వారు తమ అభిప్రాయాన్ని చెప్తారు. అసలు ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి ఎలా కట్టగలిగారు, ఎవరు ప్రతిపాదించారు, ఏం జరిగింది, దీనివల్ల ఉద్దానం కిడ్నీ బాధితులకు ఏ రకమైన మేలు జరుగుతుందో ముందుగా సూపరింటెండెంట్ గారే మాట్లాడతారు. ఇది 200 బెడ్ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అత్యాధునికమైన పరికరాలతో అందరూ సూపర్ స్పెషలిస్టులు, యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, రేడియాలజిస్ట్, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, మైక్రోబయాలజీ అందరూ స్పెషలిస్టులతో యూనిట్స్ ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకి చాలా చేరువుగా ఆల్మోస్ట్ డోర్ స్టెప్ కేర్ లాగా, బికాస్ ఈ కిడ్నీ కేర్ ఈ సీకేడీతో బాధపడుతున్న వాళ్ళు చాలా దూరానికి ఖర్చుకి తర్వాత వ్యయ ప్రయాసాలు కోర్చి వెళ్ళకుండా ఇక్కడ అన్ని సదుపాయాలతో కార్పొరేట్ మాదిరి వైద్యం లభించేటట్టు చేసిన ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇంత స్వల్ప కాలంలో ఈ స్థాయి బిల్డింగ్, నేనైతే ఇది చూడంగానే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి నాకు గుర్తుకొచ్చింది. అలాంటి ఆసుపత్రిని ఇక్కడ కడతారని మీరు అనడానికి ఊహించారా? లేదండి, ఇది సెకండ్ లార్జెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి మినిస్టర్ గారు నాకు తెలిసింది చాలా కష్టపడి ఈ రకంగా ప్రాజెక్ట్ని అప్పలరాజు గారు ఇక్కడ తీసుకురావడం, డాక్టర్ గారు అవ్వటం, మాకు అన్ని రకాలుగా కూడా ఏదైనా ఈ విషయం వెంటనే అవగాహన చేసుకొని ఇది లేదండి అనగానే స్పందించి, ఆయన కూడా డాక్టర్ కదా, అందుకనే మాకు అన్ని రకాలైన మద్దతు. కిడ్నీ వ్యాధులు అంటే సాధారణంగా చాలా దానికి ఇచ్చే ట్రీట్మెంట్కి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ చాలా అవసరం అవుతుంది మేడం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టుకున్నాము. ఇక్కడ అట్లాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉందా ఈ హాస్పిటల్లో? ఉందండి. అదే ఒక 3 crores ESWL అని లిథోట్రిప్సీ చేస్తారనమాట. అలాగే థాలియం లేజర్స్, అంటే ఈ స్టోన్స్ కానీ ఈ రకమైన వ్యాధులకి సంబంధించిన ట్రీట్మెంట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ చాలా హై అండ్ ఎక్విప్మెంట్ మనకి ఆల్రెడీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ ఉన్నాయండి? ఇక్కడ ఒక చోటే ఉందా? ఇక్కడనే ఉన్నాయండి, వైజాగ్ హెల్త్ సెంటర్. నా ఉద్దేశంలో ఎలా అయితే వెల్లూరు క్యాన్సర్
అంటే చూస్తారో వెల్లూరు కిడ్నీ డిసీజెస్కి డెఫినెట్గా ఇది పలాస అని చూస్తారు అని నేను. రోజు ఎంతమంది ఓపీ వస్తున్నారు, అలాగే డయాలసిస్ కోసం ఎంతమంది ఇది వస్తున్నారు? జస్ట్ 1 month old ఇది అప్పుడే 50+ ఓపీ వస్తుందండి. ఓకే. ఈవినింగ్ ఓపీల్లో కూడా ఒక 5 నైట్ ఓపీస్ కూడా అవుతున్నాయి. ఐపీ స్టార్ట్ చేసాము 10 అండ్ డయాలసిస్ 60 per day అవుతున్నాయండి. ఇంకా ఐ థింక్ ఇంకా నీడ్ వెళ్తే ఈ దీనికి సార్థకం అయినట్లు, ఈ సెంటర్ యొక్క సార్థకత వచ్చినట్లు కదా ఆ వ్యాధిని తగ్గించగలిగితే. అవునండి. అదే కాకుండా ఇది రీసెర్చ్ సెంటర్ కనుక దీని తాలూకా జార్జీ టెక్ అని వాళ్ళు రీసెర్చ్ సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ దిస్. సో ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా మేడం. సో నాకు తెలిసి అయితే డయాలసిస్ సెంటర్ వైజాగ్ నుంచి పలాస వచ్చింది అనుకుంటాం, బట్ రీచెస్ ఎలా అవుతుంది, దానికి అవగాహన చేయవలసిన అవసరం అయితే చాలా ఉంది. అది ఎలా వెళ్తుందని వివరణ ఇస్తారని. అందరికీ నమస్కారం. ముందుగా మరి ఏదైతే పలాస ఇచ్చాపురం 2 నియోజకవర్గాల ప్రజలు, ఉద్దాన ప్రాంత ప్రజలకి ఒక శాపం మాదిరి, కారణం తెలియకుండానే ఒక 20-30 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన శరీరంలో తనకు తెలియకుండానే ఒక జబ్బు అనేది తయారవుతూ అక్కడి నుంచి మరొక దశాబ్ద కాలంలోనే ప్రాణాలను హరించేటటువంటి ఒక రకమైనటువంటి శాపం గత 3-4 దశాబ్దాలుగా మన అందరం పేపర్లో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అనేక మంది స్పందిస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరు రాకపోతారా, మా ప్రాంతాన్ని కాపాడకపోతారని ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, అనేక మంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే వచ్చి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారని చాలామంది చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెలుగులోకి తీసుకొని రావటం ఏంటి? నేను ఎండి చదువుతూ ఉన్నప్పుడు, అంటే వే బ్యాక్ ఇన్ 2004-2005 టైంలో, అప్పుడే రాజశేఖర రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో విపరీతంగా ఇక్కడ కిడ్నీ జబ్బులు అనేవి ఐడెంటిఫై అవుతూ ఉన్నాయి అన్నప్పుడు ఒక మెడికల్ సర్వేలెన్స్ టీం పంపించినప్పుడు ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ దట్ టీమ్. మాకు టీమ్ లీడర్గా డాక్టర్ రవిరాజ్ గారు రినౌండ్ నెఫ్రాలజిస్ట్ ఉన్నటువంటి సందర్భం. సో ఇది ఎవరో కొత్తగా వచ్చి వెలికి తీసి మేమేదో ప్రపంచానికి చాటి చెప్పాము అని అనిపించుకోకూడదు అన్నటువంటిది నా ఉద్దేశం. అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు 2017 మే 19వ తేదీ, దట్స్ ద ల్యాండ్ మార్క్ డేట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఉద్దానం. 2017 మే 19th ఇదే ఉద్దానంలో కవిటి మండలం జగతి గ్రామం దగ్గర కొన్ని వందల కిడ్నీ జబ్బుల పేషెంట్లతో నేరుగా ఆయన ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ బాధలు, వ్యధలు, కన్నీళ్లు చూసి ఆ రోజు ఆయన ఒక ప్రామిస్ చేశారు. మన ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతంలోనే ఒక రీసెర్చ్ హాస్పిటల్ నేను పెట్టిస్తాను. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిశోధనలకు సంబంధించినటువంటి వాట్ ఐ మీన్ దాన్ని ఒకసారి మనం అనలైజ్ చేస్తే గ్రౌండ్ వాటర్స్ వల్ల ఇబ్బంది ఉంది అన్నటువంటిది అనిపిస్తుంది. కాబట్టి సర్ఫేస్ వాటర్స్ని ప్రతి గ్రామానికి నేను సప్లై చేయిస్తాను అని చెప్పి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి బృందంలో నేను ఒక సభ్యుడిని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడం కాదు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగానో ఎమ్మెల్యేగా ఉండి ఆయన్ని పొగడం కాదు. ఎంతమంది నాయకులు మనం చూస్తాం, మనం మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడ్డం ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇది ఒక సుమారుగా 80 కోట్ల ప్రాజెక్టు, అదొక 700 కోట్ల ప్రాజెక్టు. ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి ప్రోగ్రామ్గా, దిస్ ప్లీజ్ మార్క్ మై వర్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మొట్టమొదటి ప్రోగ్రామ్గా మళ్ళీ పలాస వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళి ఈరోజు ప్రారంభం కూడా మనం చేసుకున్నాం. మరి ఇంత హాస్పిటల్ గురించి ఒక మాట చెప్పాలి. ఇటీవల కాలంలో కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. హాస్పిటల్ అయితే కట్టారు, ఇంకా అది పూర్తిగా పనిచేయడం లేదు, అక్కడ నెఫ్రాలజిస్ట్ లేరని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఆ సూపరింటెండెంట్ గారు ఇప్పుడే ఒక మాట చెప్పారు. ఇట్స్ ఎన్ 1 month old baby. దిస్ రీసెర్చ్ హాస్పిటల్ ఈజ్ ఏ 1 month old baby. ఇందులో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఫంక్షనింగ్ అవ్వడానికి
ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోబయాలజీ ల్యాబే ఉంది. హాస్పిటల్ ఇనాగరేట్ అయిన తర్వాత ల్యాబ్ స్టార్ట్ చేద్దామని అనుకున్న తర్వాత వీక్లీ గ్యాప్లో మినిమం ఒక 4 స్వాబ్స్ కల్చర్కి మేము పంపించాలి. అవి స్టెరైల్ అని రిపోర్ట్ వస్తే తప్ప మైక్రోబయాలజీ ల్యాబ్ని స్టార్ట్ చేయడానికి మాకు అనుమతి ఉండదు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ కూడా దిస్ కైండ్ ఆఫ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్, టెక్నికల్ కంపల్షన్స్ మాకు ఉన్నాయి. ఇట్స్ ఏ 1 month old బేబీ. ఇక్కడ డాక్టర్లు అన్ని డిపార్ట్మెంటల్ డాక్టర్లు ఉన్నారు. మనకి నెఫ్రాలజిస్ట్ ఉన్నారు, యూరాలజిస్ట్ ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు, ఈవెన్ కార్డియాలజిస్ట్ పోస్ట్ కూడా ఇక్కడ మనం మంజూరు చేసాం. ఇంకా కార్డియాలజిస్ట్ ఇంకా మనకి రాలేదు. కార్డియోథొరాసిక్ సర్జన్ ఉన్నారు, వాస్కులర్ సర్జన్ ఉన్నారు, ఎనెస్థిస్టులు ఉన్నారు, రెస్ట్ ఆఫ్ ఆల్ ది స్టాఫ్, మైక్రోబయాలజిస్ట్ ఉన్నారు, పెథాలజిస్ట్ ఉన్నారు, వాట్ నాట్. ఇట్స్ ఏ ఫుల్లీ ఎక్విప్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మంత్రి గారు చెప్పిన దాంతో ఏకీపిస్తారా? అవునైతే అవును అనండి. మరి ఇప్పుడే సోదరుడు గోపాల్ అడిగినటువంటి ఒక ప్రశ్న, రీసెర్చ్కి సంబంధించి ఎంతవరకు ఇక్కడ మీరు కార్యక్రమాన్ని మొదలు పెట్టారని అడిగారు. రీసెర్చ్కి సంబంధించినటువంటి చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, అంటే డిఎన్ఏ ఎనాలిసిస్ చేయగలిగేటటువంటి ఎక్విప్మెంట్, మాలిక్యులర్ లెవెల్ ఎనాలిసిస్ చేయగలిగేటటువంటి ఎక్విప్మెంట్ మనకి ఇప్పటికే రీచ్ అయినాయి. ఒక బ్లాక్ దానికి ప్రత్యేకంగా కేటాయించాం. రీసెర్చ్కి సంబంధించిన స్టాఫ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసాం. విదిన్ నో టైమ్, ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ టు వీక్స్ ఆఫ్ టైమ్ రీసెర్చ్ మొదలవుతుంది. వన్స్ రీసెర్చ్ యాక్టివిటీ మొదలైన తర్వాత ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చి తన ఆరోగ్య స్థితిని చెక్ చేయించుకొని అవసరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని కిడ్నీ జబ్బులు రాకుండా ఏం చేయాలన్నటువంటి ఒక వాట్ ఐ మీన్ దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి కిడ్నీ జబ్బుతో ఉన్నటువంటి వాడు రెగ్యులర్గా ఎలా ఫాలో అప్ అవ్వాలన్నటువంటి ఒక కంటిన్యూస్ ఫాలో అప్ చేస్తారా? ఎవ్రీ సిటిజన్ ఇన్ దిస్ ఏరియా విల్ బి స్క్రీన్డ్ అవుట్. ఎవ్రీ సిటిజన్. చాలా గొప్ప విషయం కాదా? ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకునే అవకాశం కల్పించబోతున్నాం అంటున్నారు మంత్రి అప్పలరాజు గారు. ఇది బహుశా నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ ఇట్లా ప్రత్యేకమైన కార్యక్రమం జరిగినట్లుగా నాకు అనిపించలేదు. మీరు కూడా అవుననుకుంటున్నారని భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఇన్ ద కమింగ్ 5 years కిడ్నీ డిసీజ్ ఫ్రీ ఏరియాగా మార్చాలన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారని నేనైతే మీకు అందరికీ మనవి చేసుకుంటాను. రైట్. విద్యావేత్త అయినటువంటి శ్రీ వెంకట్రావు దొర గారు తన అభిప్రాయం చెబుతారు. ఇక్కడ ఆయన సుదీర్ఘకాలంగా నివసిస్తున్నటువంటి ప్రముఖులు కాబట్టి ఇక్కడ పడుతున్న వారి బాధలు, వారి గాథలన్నీ తెలిసిన వ్యక్తిగా ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మంత్రి అప్పలరాజు గారు కానీ, లేదా ధర్మాన కృష్ణదాస్ గారు, రెడ్డి శాంతి గారు, ఇలా అందరూ కూడా చేస్తున్న కృషి మీద వారి అభిప్రాయాలు చెప్తారు. వారికి మనం స్వాగతం చెప్దాం. అందరికీ నమస్కారం. మరి ఎంతో కాలం నుండి విద్యారంగంలో వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్యావంతమైన సమాజం ఏర్పడినప్పుడు మాత్రమే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మరి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసం నాడు నేడు ద్వారా అనేకమైన బిల్డింగులు కట్టించి తద్వారా మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అలాగే విద్యా వ్యాప్తి కోసం మరి ఆయన మరి పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి ఆయన ఏ విధంగా విద్యావంతులు చేయాలని ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమం నుండి, విద్యాదీవన కార్యక్రమం నుండి రకరకాలైన కార్యక్రమాలతో మరి విద్యను ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. వెంకట్రావు గారు, అదంతా అభివృద్ధి కిందకి వస్తుందా, ఊరికే పంచిపెట్టినట్లు అవుతుందా? పేదవాడికి విద్య పంచితే ప్రైవేట్ విద్య కావాలి కానీ గవర్నమెంట్ విద్య అక్కర్లేదన్న నాయకుల్ని మనం చూసాం. అసలు ప్రభుత్వ విద్య అన్నది ప్రభుత్వానిదే కాదు, ప్రైవేట్ చూసుకోవాలని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారిని చూసాం. ఈ ముఖ్యమంత్రి గారేమో పేద పిల్లలైనా సరే, పెద్దవాళ్ళు ఎవరైనా సరే విద్యా సంపద అని అంటున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? వైద్యానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రభుత్వంగా దీన్ని మీరు పరిగణిస్తారా లేదా? విద్యా వ్యవస్థలో ప్రైవేటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉండదండి. అందరికి కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రభుత్వ సంస్థల్లో చదివిన
ప్రైవేట్ సంస్థల్లో చదివినా అందరికి కూడా ఒకే రకమైన గుర్తింపు ఇస్తుంది యూనివర్సిటీ. కాబట్టి అటువంటిప్పుడు గవర్నమెంట్ విద్యను అభివృద్ధి చెందడం కోసం మరి అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ మరి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుంది. అది మీ అందరికీ తెలుసు. తద్వారా మరి విద్యాభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మనలో ఒక ఇది ఉంది, ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్తే యూనిఫారం కనిపిస్తుంది, పిల్లవాడు అట్రాక్టివ్గా కనిపిస్తాడు, అందంగా కనిపిస్తాడు అని చాలామంది అందులో జాయిన్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు జాయిన్ చేయొద్దంటూనే ప్రైవేట్ విద్యా సంస్థలో చదివిన వాళ్ళకు కూడా మరి ఆయన రాయితీలు కల్పిస్తూ మరి అదే రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం కోసం బూట్ల దగ్గర నుండి డ్రెస్సుల దగ్గర నుండి పుస్తకాల దగ్గర నుండి అలాగే అన్ని చేస్తూ తీసుకురావడం, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, అదే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, అలాగే వారికి సిబిఎస్ఈ సిలబస్ కానీ ట్యాబ్స్ ఇవ్వడం కానీ ఐబీ సిలబస్ కానీ ఇవన్నీ తీసుకురావడం అనేది, టోఫెల్ శిక్షణ ఇవ్వడం కానీ ఇవన్నీ విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు. ప్రైవేటు విద్యారంగంతో ప్రభుత్వ స్కూళ్ళు కూడా పోటీ పడే స్థాయికి తీసుకురావడం అనేది జరుగుతుందండి. దీనిపైన అనేక రకమైనటువంటి నెగటివ్ వార్తలు మనం చూస్తున్నాం ప్రతిరోజు కూడా. ట్యాబ్స్ పైన ఒక రకమైన ఇంగ్లీష్ మీడియం అయితే ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెబితే తెలుగు భాషకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా చాలా పెద్దవాళ్ళు. మాతృభాషలో విద్యాభ్యాసం చేయటం అనేది ఒక పార్ట్ అవ్వాలి, కానీ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేకపోతే ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మాత్రం ఇంగ్లీష్ కంపల్సరీగా ఈ ప్రపంచంలో ఏర్పడుతుందండి. ఇంగ్లీష్ మీద అంత ఇది ఉంది, మక్కువ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా చారిత్రాత్మక విషయం. పేద పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం కరెక్టేనా? సో ఆ సంగతి మళ్ళీ వాళ్ళందరికీ వినపడేటట్టు మళ్ళీ ఒక్కసారి తప్పట్లు కొట్టండి. రైట్ అమ్మ, పాప మాట్లాడు తల్లి. అందరికీ నమస్కారం. ఓకే, ఇప్పుడు సార్ మాట్లాడిందంతా నిజమేనండి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాం కాబట్టి. సో మాకు సీదిరి అప్పలరాజు సార్ గారు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుండి మాకు ఇక్కడ పలాసలో ప్రైవేట్ కాలేజెస్ తప్ప డిగ్రీ కాలేజ్ లేదు ప్రభుత్వం తరపున. సో మాకు సార్ కృషి వల్ల మాకు ఈ కాలేజ్ అనేది స్థాపించడం జరిగింది. దానిలో మేమందరం కూడా కాలేజ్ తరపున వచ్చాం సార్ ఇక్కడికి. అండ్ నెక్స్ట్ మాకు అన్ని ప్రైవేట్ కాలేజ్తో ధీటుగా ప్రతిదీ కూడా ఫ్యాకల్టీ నుంచి అండ్ అన్నీ కూడా మాకు సదుపాయంగా ఉన్నాయి. మేమందరం కూడా చక్కగా చదువుకున్నాం. దానికి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి. ఓకే, జగన్ గారు విద్యారంగానికి ప్రాముఖ్యత ఇస్తున్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిగా చేస్తున్నారు సార్. ప్రతిదీ అంటే పేదవాళ్ళకి అండ్ మధ్యతరగతి వాళ్ళకి ధనికులకి కూడా ఎవరైనా సరే ప్రభుత్వ కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదవడానికి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా వివిధ పథకాల ద్వారా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు సార్. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ ఏంటి, ఇంగ్లీష్ మీడియం ఏంటి అంటున్నారు కొందరు, మీరేమంటారు? లేదు సార్, అది ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ పోటీలో మనం ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఈ జనరేషన్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. నువ్వు చాలా మందికి బుద్ధి చెప్పావమ్మా, పెద్ద వాళ్ళకి బుద్ధి చెప్పావమ్మా. నువ్వు నిజంగా నీలాంటి బుద్ధి జ్ఞానం వాళ్ళందరికీ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పట్టి పీడించకుండా ఉండేవాళ్ళు. సరే కానీ చూద్దాం. శ్రీకాకుళం ఉద్యానం ఉద్యమాల పురుటుగడ్డ. అవును, ఆ ఉద్యమాల పురుటుగడ్డలో జీవించే హక్కు కోసం మేము 15 ఏళ్ళగా కష్టపడ్డాం సార్. జీవించాలంటే మేము పోరాడాలంటే జీవించాలి. ఈ కిడ్నీ మహమ్మారి నుండి మేము దాటాలి. మా బిడ్డలు సైతం, మా తల్లులు సైతం, మా అక్క చెల్లెలు సైతం, నా తోటి సహోదరులు సైతం వితంతువులై ఇంటిలో అలాగా ఏడ్చుకుంటూ ఉండిపోతున్న సమయంలో ఈ కిడ్నీ ఎక్కడి నుండి వస్తుందన్న సందర్భంలో మేము ప్రశ్నించి మా ప్రశ్నల గొంతుకులై రోడ్ల మీదకి వచ్చి నిరహార దీక్షలు కూడా చేసే టైం ఉంది సార్. మేము అడిగేది భూమి భుక్తి విముక్తి పోరాటాల నుండి జీవించే హక్కు కావాలంటే ఈ కిడ్నీ మహమ్మారిని దాటాలనేది మేము ప్రధాన ఏజెండాగా ఆ పోరాటాల్లో గత ప్రజా సంఘాల తరపున పోరాడుతున్న సమయంలో అపోజిషన్లో డాక్టర్ గారు కూడా అప్పుడు మా పోరాటాల్లో సంఘీభావంగా వచ్చారు. ఆ వచ్చిన సందర్భంలో మేము మా బిడ్డలను మా గ్రామాల్లో చూస్తుంటే ఇప్పుడు కూడా సార్ పిట్టల్లా రాలిపోతారు. నిన్నను కూడా ఒక అమ్మాయి 35 ఏళ్ళ 40 ఏళ్ళ అమ్మాయి కూడా చనిపోయారు సార్. మా మహిళా సంఘం సభ్యురాలే. కానీ ఇప్పటికి ఇంకా ఈ కిడ్నీ హాస్పిటల్ రావడం డాక్టర్ గారికి ప్రభుత్వానికి హర్షిస్తున్నామే. కానీ కిడ్నీ మూలాలు కూడా
ఎంత వేగం కొనుక్కుంటే మా బిడ్డలను, మా తల్లులను, మా అన్నలను, మా అక్కలను కాపాడుకుంటాం. ఆ మూలాలు కనుక్కోవడానికి ఈ ప్రభుత్వం కూడా ముందడుగేసి ఆ రీసెర్చ్ కూడా ప్రారంభించి ఆ మూలాలు కనుక్కోవాలని డిమాండ్ చేస్తున్నాం. చాలా మంచి మాట. ఒక్క నిమిషం. మొదటిది జబ్బుల్ని ట్రీట్మెంట్ నివారించడం, 2 రాకుండా కాపాడడం, 3 ఎందుకు వస్తుంది అన్నటువంటి అంశం మీద రీసెర్చ్ అన్నటువంటిది విదిన్ నో టైం రీసెర్చ్ కూడా మొదలవుతుంది. ఇంటికి కూడా మా టీం వస్తుంది, ప్రతి వ్యక్తిని కూడా స్క్రీన్ చేస్తుంది, అవసరమైనటువంటి DNA లెవెల్ వరకు కూడా పరీక్షలు చేస్తుంది. ఈ ప్రాంతాన్ని కిడ్నీ డిసీజ్ ఫ్రీ ఏరియాగా మార్చి ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి కలగన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంకితం చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా మీకు అందరికీ సంతృప్తి చెంది ఉండాలి ఈ సమాధానంతో. అవునమ్మా, ఆ కోరిక మా కళ నిలబెట్టాలనేది మరొకసారి కోరుకుంటూ సంతృప్తి చెందుతున్నాం సార్. రైట్. ఈ రకంగా ఇంత పెద్ద బిల్డింగ్ చూడటం నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఎట్లా అనుభూతి పొందుతున్నారు? అలాగే మూలపాడు పోర్టు తదితర నిర్మాణాల వల్ల జిల్లాకి, ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర జరుగుతున్న మేలు గురించి సంక్షిప్తంగా చెప్పండి. ఆనాటి పాలకులు కొంతమంది తాలూకా నిర్లక్ష్య వైఖరే దీనికి ప్రధాన కారణమని నేను అనుకుంటున్నాను. కొన్ని పనులు చేసినా అత్యంత ప్రాధాన్యత అంశాలైనటువంటి విద్య, వైద్యం ఒకనాడు వెనకబడింది అన్నది నా అభిప్రాయం. అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువ రైతాంగం ఉన్నటువంటి జిల్లా మాది, వ్యవసాయక ఆధారిత జిల్లా మాది. 62% పైబడి వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా రైతు కూలీ, రైతు ఆధారిత పరిస్థితుల మీద ఉన్న జనాభా ఉన్న ఈ జిల్లాలో వ్యవసాయానికి కూడా గతంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వంశధార సెకండ్ ఫేజ్ ఇక్కడ పెట్టి, ఇక్కడ ఆఫ్ షోర్ లాంటి చక్కెర దొరగారు ఆనాడు ఈ ప్రాంతానికి ఆఫ్ షోర్ కూడా ఇంట్రడ్యూస్ చేసి రాజశేఖర రెడ్డి గారితో కొంత ఆలోచన అడుగులు ముందుకు పడింది ఈ జిల్లా. అలాగే విద్యలో అయితే టిమ్స్ మెడికల్ కాలేజీ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మరి ఈ ప్రాంత ప్రధాన అవసరాలైనటువంటి కరకట్టలు కానీ, మరి వంశధార సెకండ్ ఫేజ్ కానీ ఆనాడు ఎన్ని రాజశేఖర రెడ్డి గారి చేత ప్రారంభపడినటువంటి కార్యక్రమాలుగా ప్రజలకి తెలియనివే కాదు సార్. ఈవేళ ఈ అచ్చెన్నాయుడు కానీ, ఈ రామ్మోహన్ కానీ, తెలుగుదేశం నాయకులు కానీ మాట్లాడుతుంది అర్ధరహితమైంది, రాజకీయ ప్రయోజనం కోసం వారు చేసే ప్రయత్నమే తప్ప ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 50 సంవత్సరాల్లో ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా చక్కరైనటువంటి పాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో తూచా తప్పకుండా ఆచరించినటువంటి గొప్ప నాయకుడు. ఒక పేద రైతు, ఒక కౌలు రైతుకి ఈవేళ ప్రభుత్వం ఒక ఆసరా, ఒక అండ, ఒక నమ్మకం, బతకొచ్చు అన్నటువంటి ఒక ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి కాదంది నా వ్యక్తిగతమైన అభిప్రాయం సార్. సూపరింటెండెంట్ గారు ఉన్నారు, కిడ్నీ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ వన్ క్వశ్చన్. I think one of my friend is working at CCMB at Hyderabad, Center for Molecular Biology. తను ఏం చెప్పాడంటే ఈ కిడ్నీ వ్యాధికి ఉద్దానంలో హై పర్సంటేజ్ ఆఫ్ సిలికా ఏమైనా వాటర్లో ఉందా, లేదా జీన్ మ్యూటేషన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మ్యూటేషన్. జనరల్గా మ్యూటేషన్స్ అనే తెలుగులో అకస్మాత్తుగా సంభవించేటటువంటి గుణాత్మకమైనటువంటి వైవిధ్యాలు. ఐ థింక్ వీ కెన్ గో ఫార్వర్డ్. మీరు చెప్పినటువంటి హై సిలికా కంటెంట్ ఉండే అవకాశం ఉందనే మనం ఇప్పుడు సర్ఫేస్ వాటర్స్ సప్లై చేస్తున్నాం మనం. అండ్ జీన్ మ్యూటేషన్స్ వాటికి సంబంధించి రీసెర్చ్ ప్రధానంగా దాని మీదే ఫోకస్ చేసి, ఇందాక కూడా మీకు చెప్పింది ఏంటంటే జీన్ అనాలిసిస్ చేయగలిగేటటువంటి మెషినరీ, DNA అనాలిసిస్ చేయగలిగేటటువంటి మెషినరీ, మాలిక్యులర్ అనాలిసిస్ చేయగలిగేటటువంటి మెషినరీని మనం తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసి CCMB వాళ్ళ సహకారం తీసుకుంటాం, ఇతర విదేశీ సంస్థల సహకారం తీసుకుంటాం, దేశంలోనే పేరుగన్నటువంటి సంస్థల సహకారం తీసుకొని ఇతమితమైనటువంటి ఇటియాలజీని ఐడెంటిఫై చేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపే కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుందని మీకు అందరికీ మనం చేస్తాం. ఓకే, ఈరోజు మన అద్భుతమైనటువంటి అభివృద్ధి దగ్గర మీరు ఏర్పరిచిన ప్రజా ప్రస్థానం కిడ్నీ హాస్పిటల్, ఇక్కడ నేనైతే ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఇలాంటి కిడ్నీ హాస్పిటల్ అయితే నేనైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూడలేదు. ఇలాంటి చక్కనైన అద్భుతమైన హాస్పిటల్ దగ్గర ప్రజా ప్రస్థానం ఏర్పరచడం, ముఖ్యమంత్రి అయిన మరుక్షణం వచ్చి వంశధార రిజర్వాయర్ నుంచి 136-150 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి రిజర్వాయర్ నుంచి మరి 750 కోట్ల పైన మంచినీరు ఈరోజు ప్రతి ఒక్కరికి ట్రీటెడ్ వాటర్ అందిస్తూ
మా నియోజకవర్గం వచ్చేకి ఎల్లన్పేట, హిరమండలం, పాతపట్నం, మిలియాపుట్టి, మరి కొత్తూరులో చాలా దగ్గర కొండల ప్రాంతాలు, భౌగోళికంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతాలు, చాలామంది గిరిజనులు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు. ఎక్కడ కూడా నీరు జక్కర నీళ్ళు తాగుతూ, ఎక్కడో వెదురు వాటితో నీళ్లు పడుతూ, పెద్ద పెద్ద ఆకులతో నీళ్లు తాగినటువంటి బాధల్లో ఉండేవారు. మరి నాయకుడు అంటే అక్కడ ఒక బోర్ ఏదో తవ్వించవచ్చు, నాయకుడు అంటే అక్కడ ఏదో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించవచ్చు అని చెప్పొచ్చు. కానీ జగనన్న తాలూకా అంటే చెప్పిన దానికన్నా ఎక్కువ చేసిన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అట్టాడ రవిబాబ్జీ గారు తన అభిప్రాయం చెప్తారు. ఇంగ్లీష్ విద్య గురించి మనకి చర్చ వచ్చింది. ఇంగ్లీష్ రావటం అనేది తప్పు అయితే కాదు. ఓకే, ఒక మనకి నేను చదివాను ఒక పుస్తకంలో, శ్రీలంకలో వాళ్ళు కనీసం 6 భాషలు చదివిస్తారు. 6 భాషలు. ఆ రకంగా ప్రతి భాష తెలుసుకోవటం తప్పులేదు. అయితే మన మాతృభాష ఏదైతే ఉందో దీని ప్రాధాన్యత తగ్గకూడదు. ఇది నేను చెప్పేది, మాతృభాష అనేది ప్రథమ ప్రాధాన్యత ఉండాలి. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2019, అంటే అప్పుడు వాడు సుమారుగా 6వ తరగతిలోనే, ఎప్పుడు 5వ తరగతిలోనే 6వ తరగతిలో ఉన్నాడు. ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత తెలుగు అన్నటువంటిది మ్యాండేటరీ సబ్జెక్ట్ చేసాం ఇక్కడ. నౌ తెలుగు ఈజ్ ఏ మ్యాండేటరీ సబ్జెక్ట్ ఫర్ ఆల్ క్లాసెస్, తప్పనిసరిగా అమాంగ్ ది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. చచ్చినట్టు ఇప్పుడు అడుగు తెలుగు చదువుతా ఉన్నాడు. అంతకుముందు తెలుగు చదవలేదు. కాబట్టి ఎక్కడా కూడా తెలుగు భాషని అశ్రద్ధ చేయటమను, విస్మరించడమను లేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలి. దేశ భాషలందు తెలుగు లెస్స, ప్రపంచ భాషలందు ఇంగ్లీషు హై లెస్స. ఇది ఓకే అంటే క్లాప్స్ కొట్టండి. చాలా మంది మీ డిబేట్లో మాట్లాడుతున్నారు ప్రజలకి డబ్బులు పంచేస్తున్నారని. మరి ప్రజలకి డబ్బులు అంటే అట్టడుగునున్నటువంటి వాళ్ళకి చేతినిస్తే, అట్టడుగున్నటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తెస్తే, వాళ్ళకి బలం ఇస్తే, ఆర్థికంగా వాళ్ళు బలపడితే ఎకనామీ పెరుగుతుంది. అంతే కదా. ఈ ప్రాంతానికి మేము ఏదైతే విప్లవాలకు వైపు మొగ్గు చూపి విప్లవ పార్టీలకి అనేక మంది త్యాగాలు చేసి చనిపోయారో ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి రూపంలో మాకు న్యాయం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. తర్వాత పేరాడ తిలక్ గారు మాట్లాడతారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా ప్రస్థానం ద్వారా ప్రజల వద్దకు పాదయాత్ర ద్వారా ఆనాడు చావెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టి నిర్లక్ష్యానికి గురైన వైద్యాన్ని మెడికల్ కాలేజీ ద్వారా మరి అక్కడ మరి రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేసి మెడికల్ కాలేజీని ఇవ్వటం జరిగింది. ఈ జిల్లాలో చదువుకున్న వాళ్ళు వెనుకబడితనంతో ఉన్నారు, వాళ్ళకి చదువుకు విద్యకి అవసరం ఉందని చెప్పి అంబేద్కర్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. ఈ శ్రీకాకుళం జిల్లా వ్యవసాయంతో ఆధారపడిన జిల్లా, వెనుకబడిన జిల్లా. దీన్ని ఆదుకోవాలని చెప్పి వంశధార ఫేజ్ 1 ఇచ్చి మరి ఈ జిల్లాని వంశధార ఫేజ్ 2 ఇచ్చి ఈ జిల్లాను ఆదుకోవటం జరిగింది. మరి ఈనాడు రాజశేఖర రెడ్డి కుమారునిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే కిడ్నీ బాధితులతో కిడ్నీ వ్యాధిని బారిన పడి ఇబ్బందులు పడుతున్న కిడ్నీ బాధితులకి నేనున్నాను అని భరోసా కల్పించి 70 కోట్ల రూపాయలతో ఈవేళ ఈ హాస్పిటల్ నిర్మాణం చారిత్రాత్మకమైనదిగా గర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. అదే కిడ్నీ బాధితులుగా ఏదైతే పలాస, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి మంచినీరు అందించడానికి వంశధారలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలు 800 పైచీలక గ్రామాలకి ఏదైతే తాగునీరు అందించారో అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అని ఈ సందర్భంగా కోరుతున్నాను. రైట్, ఓకే. ఒక లోహార్బంద్ పంచాయతీలోనే 33 సంక్షేమ పథకాలకి 18 కోట్లు పైబడి సంక్షేమం ఇవ్వడం జరిగింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఈ సంగతి కాస్త రోజు విషం చెబుతున్నారే ఈనాడు, వాళ్ళకు కూడా మాట చెప్పకూడదు. రామోజీరావు గారికి ఉత్తరం రాసి ఫోన్ చేసి, అయ్యా మా ఊరు వచ్చి చూడండి, మా రోడ్డు చూడండి. రోజు అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్లే లేనట్లు, ఎక్కడైనా చిన్న గొయ్యి కనపడితే ఇంకేముంది రాష్ట్రం అంతా గోతులన్నట్లు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. వాళ్ళకి మీలాంటి వాళ్ళు మాట్లాడింది ఒక కనువిప్పు కావాలన్నది నా అభిప్రాయం. ఈవేళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. కాకపోతే
ఏం జరుగుతుంది అనేది ప్రచారం లేదు సార్. రైట్, పర్వాలేదు. ప్రచారం లేదు. మీలాంటి వాళ్ళే మాది పాతపట్నం నియోజకవర్గం, కానీ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. మేడం గారు ఇప్పుడు మాట్లాడారు 175 నియోజకవర్గాల్లో మాది అట్టడుగు స్థానం. 5 మండలాలు వచ్చేటప్పటికి కూడా మేడం గారు అంటే ఈ ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం తిరుగుతూ నియోజకవర్గం అంతా చేసేటప్పుడు కూడా కొండల్లో పెండుల్లో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరు కూడా మండలాలకు కానీ ఎవరికి వెళ్ళట్లేదు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థకి వెళ్ళి సచివాలయం అనేది వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇది కాదా అభివృద్ధి? ఆ సచివాలయంలో అక్కడ అభ్యర్థి అప్లికేషన్ పెట్టిన తర్వాత అది రిజెక్టా, ఆ పథకానికి ఆయన అర్హుడా లేదా, ఆ ప్రయోజనానికి ఆయన అర్హుడా లేదా తెలుసుకుంటుంది. ఇది ఒకటి అభివృద్ధి కాదా? 2, ఇప్పుడు సోదరుడు మాట్లాడాడు ఫస్ట్ ఈ జిల్లాకి ఏం చేశారని. రాజశేఖర రెడ్డి గారు, మీరు ఒక్కసారి మీరు చాలా ఎన్నో సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్నారు, ఒక్కసారి చరిత్ర చూడండి. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి 6 సంవత్సరాల్లో జలయజ్ఞంలో భాగం అయితేనేమి కానీ, ఒక యూనివర్సిటీ అయితేనేమి కానీ, ఒక మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇవన్నీ కూడా వితిన్ 6 yearsలో మా జిల్లాకి చేసినటువంటి ఏకైక నాయకుడు అంటే ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానేత. ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రతిపక్షం తిట్టుకోవచ్చు, కానీ ఒక మంచి పని చేసిన తర్వాత అబ్బా ఆ గుండె ధైర్యం చేసి మంచి పని చేసిందిరా అని ఒప్పుకున్నటువంటి స్వార్థం ఉండాలి. అది రాజకీయానికి నాయకుడికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. అలాగే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే వచ్చిందో, చాలా మంది ప్రజలు మాకు తెలియదు సార్, 5 గంటలకి ఇక్కడ డిఎం బయలుదేరుతుంది సార్ ప్రతిరోజు పలాస నుంచి విశాఖపట్నం. అందులో చూసుకున్నట్లయితే 100 మంది ప్రయాణిస్తే 60-70 మంది ఓన్లీ వ్యాధిగ్రస్తులు, అంటే ఒక్క కిడ్నీనే కాదు రకరకాలు. ఈ రోజు అదే పలాసలో బయలుదేరినటువంటి డిఎంఏ ప్యాసింజర్ అంతా కూడా ఈ రోజు ఈ హాస్పిటల్ వైపు చూస్తుంది సార్, ఈ కిడ్నీ అంతా ఉంటుంది. అలాగే ఇంకోటి, ఇక్కడ ఓన్లీ కిడ్నీ వ్యాధికే మనం వైద్యం చేస్తారంటున్నారు, కానీ జనరల్ కూడా చూస్తున్నారని చాలా మంది విలేజ్లో తెలియదు సార్. 760 రకాల మందులు ఉచితంగా ఇచ్చి ఇంటి దగ్గరికే వైద్యం చేస్తున్న ప్రభుత్వం ఇంకేదైనా ఉందా జగన్ గారికి కాకుండా? గతంలో ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర వైద్యం చూసారా? విలేజ్ క్లినిక్స్ చూసారా? ప్రజల కష్టాలను చూసి నేను విన్నాను, నేను ఉన్నానన్న సంకల్పంతో ముఖ్యమంత్రిగా అతను వచ్చి తన కష్టాలను చూసి అందరికీ పేద సంక్షేమ పథకాలను అందిస్తూ కులం మతం పార్టీ చూడకుండా ఏ వివక్ష లేకుండా అతను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేరుగా అతను చెప్పినట్టుగా చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ ఎన్ దాస్ గారు, వైద్యులు, మన ఉద్దానం ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగదొచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన అప్పలరాజు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి, గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఈ ప్రభుత్వాలు వచ్చేటప్పుడు ఏంటంటే సీకేడీ అంటే ఇట్ ఈజ్ ఒక ఎపిడమిక్ ఎండమిక్ డిసీజ్. ఇక్కడ ఒక ఏరియా మొత్తం కొన్ని గ్రామాల్లో అయితే 80% సీకేడీ పేషెంట్స్ ఉండేవారు. చాలామంది ప్రభుత్వాలు చెప్తే వాళ్ళు బ్లంట్గా సీకేడీ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అని బ్లంట్గా సమాధానం చెప్పేవారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు వచ్చి మంచి ఫీడ్బ్యాక్ అప్పలరాజు గారు ఇచ్చింది. ఎందుకంటే బేసిక్గా ఆయన ఒక ఫిజిషియన్, మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇచ్చి ఆయన బ్రెయిన్లో పెట్టారు. ఇది వాటర్ సోర్స్ నుంచి వచ్చిన జబ్బు కాబట్టి ఇక్కడ మనం ఓ ప్రత్యేకమైన హాస్పిటల్ పెట్టి ఓ రీసెర్చ్ పెడితే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు అప్పలరాజు ఇచ్చిన గైడెన్స్, అలాగే ముఖ్యమంత్రి ఏ మాట చెప్పారో ఆ మాట తగ్గట్టు ఈరోజు 5 సంవత్సరాల్లోనే 700 కోట్ల డ్రింకింగ్ వాటర్ స్కీమ్, అదే సర్ఫేస్ వాటర్ హిరమణం నుంచి డుంకూరు చివర ఒరిస్సా బార్డర్కి వచ్చి, అలాగే 50 కోట్లు తాలూకా ఒక సూపర్ హాస్పిటల్. మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి మా డాక్టర్లు కలిపి ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాం సార్, ఇంగ్లీష్ మీడియం కావాలనేసి. ఇప్పుడు మాకు ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఉన్నాయి, కానీ మేమేం చేస్తున్నాం, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయని మా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి అని చెప్తున్నాం సార్ ఒక్కసారి గట్టిగా. ఎందుకంటే నా స్కూల్ ఉన్న టీచర్స్ కన్నా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ బాగున్నారు. నా స్కూల్కి ఉన్న అకామిడేషన్ కన్నా గవర్నమెంట్ స్కూల్ అకామిడేషన్ బాగున్నాయి. నా ఇంట్లో ఉన్న వాష్రూమ్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ వాష్రూమ్స్ బాగున్నాయి. అది డిఫరెన్స్. ఎందుకంటే ఐఎమ్ ఎడ్యుకేషన్, నేను ఒక డాక్టర్ను, అలాగే నాకు స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్స్ చూస్తున్నాను. జగన్న సురక్ష ప్రోగ్రాం, జగన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం మెడికల్ క్యాంప్కి వెళ్తే గతంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
ఒక క్యాంప్కి వెళ్ళామంటే ఎక్కడ ఈవెన్ మా లేడీ డాక్టర్కి వస్తే లేకపోతే పేషెంట్లు వచ్చిన వాష్రూమ్స్ ఉండే పరిస్థితి లేదు. ఈరోజు జగన్ ఆరోగ్యశ్రీ ప్రతి స్కూల్లో పెడుతున్నాం. అద్భుతమైన మెడికల్ క్యాంప్స్ చేస్తున్నారు. ఎలా అంటే డాక్టర్లు కంఫర్టబుల్గా ఉన్నారు, పేషెంట్లు కంఫర్ట్గా ఉన్నారు, ఒక వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే దానికి ఎడ్యుకేషన్ కాకుండా సేమ్ టైం ఈరోజు ఏదైతే వారానికి ఒకసారి ఆరోగ్య సురక్ష అని మనం క్యాంపులు పెడుతున్నామో, 760 మందులు మనం ఇస్తున్నామో, అద్భుతంగా ఈ ఆరోగ్య సురక్ష ఉంది. సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత డైరెక్ట్ 100% బెనిఫిట్ ప్రతి ఒక్కరికి వెళ్తుంది కాబట్టి అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ఆయన చాలా మంచి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ సుశీల గారు. థ్యాంక్ యూ. ఇక్కడ బాగా అందరూ కూడా వచ్చి డయాలసిస్ అన్ని చేయడం జరుగుతుంది రీసెర్చ్ సెంటర్. అండ్ నాడు నేడు ప్రోగ్రామ్ కింద ఒక 5 crores పెట్టి సిహెచ్సి పలాస 2nd floor బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అందులో కొన్ని స్పెషాలిటీస్ అనగా ఈఎన్టీ స్పెషాలిటీకి కన్సల్టేషన్ రూమ్, ఎగ్జామినేషన్ రూమ్, ప్రొసీజర్ రూమ్ అండ్ ఇన్పేషెంట్ కోసం వార్డ్స్ నిర్మించడం జరిగింది. అలాగే ఆఫ్థాల్మాలజీ, ఎగ్జామినేషన్ రూమ్, కన్సల్టేషన్ రూమ్ అండ్ ఇన్పేషెంట్ వార్డ్స్ పెట్టారు. అండ్ పాలిట్రామా కేసెస్ కోసం అని ఆర్థోపెడిక్ వార్డ్ కూడా నిర్మించడం జరిగింది. డెంటల్ ప్రొసీజర్స్ కోసం అని రూట్ కెనాల్ ట్రీట్మెంట్, క్యాపింగ్, పలాసలో ఇన్ని రకాల వైద్యాలు ప్రభుత్వ పరంగా అందిస్తున్నారా? సార్ మరి హర్షం ప్రకటించలే, వాళ్ళు ఎందుకు మెలకుండా కూర్చున్నారు? ఓకే, నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. ఇన్ని ఒక మారుమూల పట్టణంలో రాష్ట్రానికి చివర ఉన్న చోట ఇన్ని రకాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న విషయం అయితే హ్యాట్స్ ఆఫ్. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో ఏ రోజు కూడా ఆయన ఒక్క మెడికల్ కాలేజీకి శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉండాలని 19 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, స్పెషాలిటీ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిస్. మా జిల్లాలోనే సుమారుగా 14 కొత్త పిహెచ్సిలు ఇచ్చి, కొత్త బిల్డింగ్లు ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసినాం మేము. మా జిల్లాలో మా కాన్స్టిట్యున్సీలో 2 కొత్త పిహెచ్సి బిల్డింగ్లు కట్టాం, 3 కొత్త యూపీహెచ్సి బిల్డింగ్లు కట్టాం. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఈరోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక ఎగ్జాంపులరీగా తీసుకొని, ఒక కేస్ స్టడీగా తీసుకొని, ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా, ఇంత లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఇన్ని వేల కోట్లు ఎలాగ స్పెండ్ చేయగలుగుతా ఉన్నారు? ఒక్క మాట చెప్పండి, మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు ఇది అభివృద్ధే కాదు, ఈ రకంగా చేయటువంటి విధ్వంసం అంటున్నారు. చంద్రబాబు ఉద్దేశంలో అభివృద్ధి ఏంటంటే, నారాయణ చైతన్య స్కూల్స్ అభివృద్ధి చెందితే విద్యారంగ అభివృద్ధి, ప్రభుత్వ రంగ స్కూల్స్ అభివృద్ధి చెందితే అది కాదు. మరి అట్ ది సేమ్ టైం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అభివృద్ధి చెందితే వైద్య రంగం అభివృద్ధి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అభివృద్ధి చెందితే అది అభివృద్ధి కాదు చంద్రబాబు దృష్టిలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. ఈరోజు మన ఇంటి ముందుకి ప్రభుత్వం వచ్చింది, మన ఇంటి ముందుకి విద్య వచ్చింది, మన ఇంటి ముందుకి వైద్యం వచ్చింది. ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి సంక్షేమ అభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఘనత. అందుకనే మొన్న స్కోచ్ అవార్డ్స్ గవర్నెన్స్ కోసం అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి 3వ స్థానం వచ్చిందని చెప్పి సగర్వంగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను. రైట్, వేణుగోపాల్ గారు. ఉద్దాన ప్రాంతం దశాబ్దాల తరబడి వెనక్కి నెట్టివేయబడి ఉన్నటువంటి ప్రాంతం. రాజకీయంగా, సామాజికంగా ఎన్నో విధాలుగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా అన్ని రకాలుగా విద్య, వైద్యం, సామాజిక ప్రగతి అన్నింటా కూడా వెనుకబడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ 4-5 ఏళ్ల కాలంలో చూడగలిగామని మనం చెప్పుకోవాలి. దశాబ్దాల తరబడి మనం చూస్తూ ఉన్నటువంటి విషయం, ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి సమస్య. వ్యాధికి మూలం ఎక్కడుందో తెలుసుకోవడం తర్వాత విషయం అయినప్పటికీ, వ్యాధిగ్రస్తుడికి ముందుగా రక్షించుకోవడం అనేది ఆ కుటుంబానికి అవసరం, ప్రభుత్వానికి అది బాధ్యత కూడా. ఆ బాధ్యతని ఈ ప్రభుత్వం నిర్వహించిందని మనం చెప్పుకోవాలి.
ఇదివరలో ఇలాంటి అవకాశాలు లేకపోయినా కానీ మనం తీసుకున్నట్టయితే కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఎక్కడో ఇచ్చాపురంలో ఉన్నటువంటి దూర ప్రాంతం నుంచి పలాస నుంచి డయాలసిస్ కోసం వెళ్ళాలంటే విశాఖపట్నం వెళ్ళాలి. 230-250 కిలోమీటర్ల దూరం. ఒకటి డయాలసిస్ కోసం ఖర్చు, ప్రయాణ ఖర్చు, వారితో పాటు అటెండెంట్కి అయ్యే ఖర్చు, అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చు. అనారోగ్యంతో బాధపడుతూ మరొకవైపు ఆరోగ్యం లేక ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది రెండు ఈవేళ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయగలిగిందని మనం చెప్పుకోవాలి. అలాగే వాటర్ స్కీమ్స్కి ఉద్దాన ప్రాంతంలో ఉండేటటువంటి 100 గ్రామాలకి తాగునీటి సౌకర్యం అందించడానికి ప్రయత్నం చేసినందుకు హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి గారికి, జిల్లాలోని ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చింతాడ రవికుమార్ గారు, ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గారు, కాలేజీ ప్రొఫెసర్ గారు మాట్లాడారు. కిడ్నీ హాస్పిటల్ అయితేనే, లేకపోతే ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్, వంశధార ప్రాజెక్ట్, అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్, ట్రిమ్స్ మెడికల్ కాలేజ్, అలాగే అంబేద్కర్ యూనివర్సిటీ, ఈరోజు మూలపేట పోర్టు, ఇలాంటి ఏ కార్యక్రమం చూసుకున్నా, ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా అది రాజశేఖర్ రెడ్డి గారైనా ప్రారంభించిన ప్రాజెక్ట్ అయి ఉంది, లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ అయి ఉంది. ఈరోజు ఉద్దానం సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే దశాబ్దాల తరబడి ఉద్దానం ప్రాంతం అంతా కిడ్నీ రోగాలతో బాధపడి రోగం వచ్చిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చనిపోతారా, వాళ్ళని బయటికి వేసేద్దామా, ఎందుకనంటే డయాలసిస్ చేసుకునే ఆర్థిక స్తోమత వాళ్ళకి లేదు. సో అటువంటి పరిస్థితుల్లో అదే ఒకే గవర్నమెంట్లో స్టార్ట్ చేసి 700 కోట్ల రూపాయల ప్రాజెక్టు మళ్ళీ అదే గవర్నమెంట్లో ప్రారంభించడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో లేదు. సో అలాంటి మంచి వ్యక్తిని మనం ఎప్పుడు ప్రోత్సహించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మరింతకాలం మనకు ముఖ్యమంత్రిగా చేయాలి. ఫైనల్గా 2-3 మాట్లాడిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఈ రాష్ట్రంలో పేదలు ఏం చేస్తే మళ్ళీ వాళ్ళు మన పేదరికాన్ని పారద్రోలుతా ఉన్నటువంటి సదుద్దేశంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు తిరిగి నవోదయానికి నవరత్నాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఉన్నారు అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెప్పక తప్పదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. దశాబ్దాల తరబడిగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు. ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు మేమందరం ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన సమితిగా ఏర్పడి పోరాటం చేసి టెంట్లో కూర్చున్నటువంటి సందర్భం. అదే ఆయన అధికారంలోకి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన ఘనత కూడా ఆయనకి దక్కింది. సో ఇది విద్యాపరంగా ఈ పలాస కేంద్రంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నాడు నేడు పేరుతో, మనబడి నాడు నేడు పేరుతో చేసేటువంటి బృహత్తరమైన పథకాన్ని ఒక ఉపాధ్యాయుడిగా, నేను విద్యార్థి దశ నుండి ఈరోజు ఉపాధ్యాయుడిగా 25 సంవత్సరాల పాఠం చెప్తున్న ఉపాధ్యాయుడిగా ఈరోజు చూసినటువంటి ఈ వసతులు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందించాల్సినటువంటి విషయం. ఇచ్చాపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశంకి అడ్డా సార్. అది ఒక రాజశేఖర రెడ్డి టైంలోనే నరేష్ కుమార్ అగర్వాల్ లల్లు గారు గెలిచారు. లాస్ట్ టైం 151 ఎమ్మెల్యేలు గెలిచిన ఇచ్చాపురం ఓడిపోవడానికి ఒకే ఒక కారణం సార్. 2018లో జరిగిన తిత్లీ తుఫాన్లో విపరీతమైన 100 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తలు పంచుకోవడం వల్ల కొంత 3,000-4,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుర్తించి ఎప్పుడూ కూడా కనివిని ఎరుగని రీతిలో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని బీసీ మహిళకి కేటాయించి గౌరవించడం జరిగింది సార్. ఆ వ్యక్తినే ఈరోజు మళ్ళీ ఇచ్చాపురం నియోజకవర్గ ప్రియ విజయమ్మ గారికి ఇన్ఛార్జిగా నియమించడం వల్ల మేము ఈశాన్యంలో ఒడిశాకు ఆనుకొని ఉండడం వల్ల మొట్టమొదటి ఎమ్మెల్యే ప్రియ విజయమ్మని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్. ఏదైతే గ్రామాన మనము పైప్ లైన్ ఇస్తున్నామో మీ ద్వారా మా పైన ఉన్నటువంటి గౌరవ పెద్దల ద్వారా అది కూడా
పూర్తిగా ప్రతి గ్రామానికి కూడా మన ప్రభుత్వ హయాంలోనే ప్రతి ఇంటికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ శ్రీకాకుళం మెడికల్ కాలేజ్కి సిటీ స్కాన్ వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ శ్రీకాకుళం మెడికల్ కాలేజ్కి ఒక క్యాత్ ల్యాబ్ యూనిట్ మంజూరైంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ శ్రీకాకుళం మెడికల్ కాలేజ్కి ఒక నెఫ్రాలజీ యూనిట్ మంజూరైందని చాలా సగర్వంగా నేనైతే చెప్పదలుచుకున్నాను. నేను ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కొన్ని అడుగులు వేశారో దాని కంటిన్యూవేషన్ అడుగులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వేశారని ఈ జిల్లా ప్రజలందరికీ కూడా చాలా సగర్వంగా సవినయంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇవ్వాలి. మనందరూ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యా సంస్కరణలు కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ వైద్య రంగ సంస్కరణలు కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈరోజు పేద ప్రజల ఇంటికి ప్రభుత్వం వచ్చి నీకేం కావాలి, నీకు అర్హత ఉందా లేదని అడిగే పరిస్థితి కొనసాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. పేదలు తలెత్తుకొని జీవించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ ఆధునిక అంటరానితనం రూపు మాపాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారే కావాలని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొక మారు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రైట్, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రజాప్రస్థానం కార్యక్రమంలో నిజంగా జగన్ గారు బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడానికి బాటలు వేస్తున్నట్లుగా మీరంతా నమ్ముతున్నారా? సో అందరూ అభినందనలు తెలియజేస్తామా జగన్ గారికి? రైట్, అందరూ తప్పట్లు కొట్టి ముగిద్దాం. చివరిగా ఈశ్వర్ ముగిస్తారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రజా ప్రస్థానం కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. రేపు మరో జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం, మరో ప్రత్యేక వేదిక పైన ప్రత్యేక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.